హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లివింగ్ వరల్డ్. ఈరోజు వచ్చేసి నేను మ్యాంగో పుడ్డింగ్ చేద్దామని చెప్పేసి మ్యాంగోస్ తీసుకున్నాను. సో నేనైతే ఫస్ట్ వన్ మ్యాంగోతోటే చేస్తున్నాను, బికాజ్ నేను మ్యాంగో పుడ్డింగ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ముందుగా మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అండ్ కట్ చేసుకున్న తర్వాత అదొక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అండ్ మ్యాంగో పుడ్డింగ్లో నేను చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను, అందువల్ల నాకు సరిగ్గా సెట్ అవ్వలేదు. సో మీలో ఎవరైనా ట్రై చేసే ముందు ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. అలాగే అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత షుగర్, మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మిల్క్. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కార్న్ఫ్లోర్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి, బట్ నాకు ఫస్ట్ టైం వల్ల పెద్దగా తెలియలేదు. సో కార్న్ఫ్లోర్ మిల్క్ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మనకు టెక్స్చర్ వచ్చేసి ప్యూరీలా ఉండకూడదు, కొంచెం జ్యూస్లా ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి పుడ్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో తర్వాత ఒక సాస్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని సిమ్లో స్టవ్ మీద పెట్టుకోవాలి. దాన్ని కొంచెం మరుగు పట్టిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ మిక్చర్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. సో మేక్ ష్యూర్ అడుగంటకుండా చూసుకోండి. ఫ్రూట్ కదా, తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ. సో బాగా కలుపుకొని కొంచెం థిక్ అయ్యే వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. దాని తర్వాత మనం సిలికాన్ కప్పుల్లో కానీ, ప్లాస్టిక్ కప్స్లో కానీ, లేదంటే పేపర్ కప్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేయండి. గ్లాస్ బౌల్స్లో కానీ స్టీల్ బౌల్స్లో కానీ వేయకుండా ఉండడమే మంచిది. సో ఒకవేళ మీరు వేస్తున్నారు అంటే కనుక ఈవెన్ ప్లాస్టిక్ అయినా పేపర్ అయినా కూడా మీరు ఎందులో అయితే ఈ మిక్చర్ని యాడ్ చేస్తున్నారో అందులోని మనం నెయ్యితో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకోండి. దానివల్ల మోల్డింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 hours ఉంటే సరిపోతుంది. అలాగే నేను గ్లాసులో పెట్టాను కానీ నాకు సెట్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత నాకు ప్లాస్టిక్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. అండ్ మోల్డింగ్ అయితే ఇలా వచ్చింది. చెప్పాను కదా, కార్న్ఫ్లోర్ తక్కువ వేయడం వల్ల అలా వచ్చింది, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. సో మీలో ఎవరైనా బిగినర్స్ ముందు ట్రై చేయాలనుకుంటే ఇలాంటి టిప్స్ అన్నీ కూడా చూసి ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.